తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి ప్రజాగళం చెలో చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ జరుగుతోంది. ఈ సభకు నెల్లూరు సిటీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రి, టీడీపీ సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పొంగూరు నారాయణ ఆధ్వర్యంలో వేలాది మంది ప్రజలు, తెలుగు తమ్ముళ్లు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి వెళ్లారు. ఈ సందర్భంగా నెల్లూరు నగరం, ఎన్టీఆర్ నగర్ జాతీయ రహదారి, ఎస్వీజీఎస్ మైదానం వద్ద పెద్ద సంఖ్యలో బస్సులకు నారాయణ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. వారందరికీ నారాయణ అభివాదం చేస్తూ సాగనంపారు. జై తెలుగుదేశం, జై చంద్రబాబు, జై నారాయణ అంటూ నినాదాలు హోరెత్తిస్తూ చిలకలూరిపేటకు పయనమయ్యారు. అనంతరం డాక్టర్ పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడారు. చిలకలూరిపేటలో టీడీపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి కూటమి బహిరంగ సభ జరుగుతుందన్నారు. ప్రధానంగా ప్రధాని నరేంద్ర మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్లు ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారన్నారు. గత 5 ఏళ్లుగా రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగిందని, దాంతో ప్రజలందరూ ఎక్సైపోయారన్నారు. ప్రజలందరూ ఎలక్షన్ కోడ్ కోసం ఎదురు చూశారన్నారు. చిలకలూరిపేట బహిరంగ సభకు ఒక్క పిలుపుతో వేలాది మంది తరలి వస్తున్నారని చెప్పారు. ఈరోజు మాట్లాడతారు. మీ అందరికీ తెలుసు, ఈ రాష్ట్రంలో రాక్షస పరిపాలన 5 సంవత్సరాలు జరిగింది. ప్రజలందరూ వెక్స్ అయిపోయారు. ఎప్పుడప్పుడు ఎలక్షన్ కోడ్ వస్తుందని యాక్చువల్గా ఎదురు చూశారు. నిన్న ఎలక్షన్ కోడ్ వచ్చింది. నిన్నటి నుంచి ప్రతి ఒక్కరు ఊపిరి పీల్చుకున్నారు. మేము యాక్చువల్గా ఇలా చిలకలూరిపేటకి బహిరంగ సభ ఉంది రండి అంటే యాక్చువల్గా వేల మంది యాక్చువల్గా ఈరోజు రావటం జరిగింది. ఈరోజు అయితే ప్రతి ఒక్కరూ ఇంకా అడుగుతున్నారు, సార్ మా బస్సులు పంపించండి, మేము వస్తాం. ఉదయం నుంచి అసలు మా వాళ్ళని సర్ది చెప్పడానికి సరిపోతుంది. ఆ విధంగా బస్సులు వెహికల్స్ చాలక మేము సర్ది చెప్పడానికి బతిలాడుకోవాల్సి వస్తుంది. ఒకప్పుడైతే బస్సులు పంపిస్తారా అండి అనేది, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రివర్స్. మేము పోవాలా సభకి, మేము రావాలని 28 వార్డుల నుంచి హెవీ డిమాండ్ అయింది. అందరినీ సర్ది చెప్తున్నాం. అలాంటి పరిస్థితి ఎలక్షన్ కోడ్ రాగానే వచ్చేసింది. నిన్న మా యొక్క తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా పిలుపునిచ్చారు. ఈ రోజుతో అయిపోయింది, ఎలక్షన్ కోడ్ వచ్చింది, ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు, ముందుకు రానని. ఈ యాక్చువల్గా ఇది నెల్లూరులో యాక్చువల్ కళ్ళతో వాళ్ళ ఉదయం చూస్తున్నాం. నేను రాత్రి అయితే ఎవరు వస్తారు ఏందని అడిగితే చెప్పారు, సార్ మాకు ఇన్ని బస్సులు కావాలి, అన్ని కావాలని అడిగారు. నేను అంతమంది ఎక్కడొస్తారని అనుకున్నా. మార్నింగ్ లేసి ఫోన్ల మీద ఫోన్లు, మాకు అందరూ రచ్చ చేస్తున్నారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ప్రజల యొక్క స్పందన ఎలా ఉందనేది దీనికి ఇదే కారణం. ఖచ్చితంగా ఈరోజు బహిరంగ సభతో ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ ఒక ధైర్యం వచ్చి మనోధైర్యంతో ముందుకు పోయి అత్యధిక మెజారిటీ సీట్లతో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం వస్తుంది. నెల్లూరు సిటీ కావచ్చు, లేదా నెల్లూరు జిల్లాలో కావచ్చు, పార్లమెంటు కావచ్చు, అత్యధిక మెజార్టీతో 10 సీట్లు గెలుచుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఈ జన ప్రవాహాన్ని, వీళ్ళ ఉత్సాహాన్ని, యువతని, మహిళల్ని, పెద్దలను చూస్తుంటే నిజంగా తెలుగుదేశం పార్టీ పట్ల, నెల్లూరు టౌన్లో నారాయణ గారి పట్ల ఎంత అభిమానం ఉందో అర్థమవుతా ఉంది. దీన్ని బట్టి మేము చెప్పినటువంటి 1,00,000 మెజారిటీ తగ్గే ప్రశ్నే లేదు. ఎందుకంటే మీరే చూడండి, బస్సులు ఒకవేళ మా సార్ పెట్టుండొచ్చు, కానీ దాంట్లో ఎక్కడం కానివ్వండి, ఆ హుషారు కానివ్వండి, ఎప్పుడు అధికారం వచ్చే ముందు అలాగే ఉంటుంది. దాంట్లో ఈరోజు బ్రహ్మాండమైనటువంటి జనం హుషారు. అంటే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు వచ్చే విధంగా, రాష్ట్రాన్ని దోచుకున్న దొంగలకి ఒక వణుకు పుట్టేలా, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం కార్యకర్తలను ఇబ్బంది పెట్టినటువంటి దుర్మార్గులకి ఒక వెన్నులో వణుకొచ్చేలా ఈ సభ జరగబోతూ ఉంది. అది 10 లక్షల, 15 లక్షల, 20 లక్షల అర్థం కాని పరిస్థితి అవుతుంది. కేవలం నారాయణ గారి పిలుపుతో, ఒక ఫోన్ పిలుపుతో నెల్లూరు నుంచి 350 వెహికల్స్ పోతున్నాయి. బస్సులు అయితేనేమి, కార్లు అయితేనేమి, టెంపోలు అయితేనేమి, అన్నీ కూడా ఇంత బ్రహ్మాండంగా వెళ్తున్నాయంటే కేవలం తెలుగుదేశం, చంద్రబాబు మీద అభిమానం, నారాయణ గారి మీద ఉన్నటువంటి విశ్వాసం. అదే రకంగా చెప్తున్నా, ఈరోజు మోడీ గారు, మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు గారు, అదే రకంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నందమూరి బాలకృష్ణ గారు అందరూ కూడా ఈరోజు ఆ సభకు హాజరవుతున్నారు. బ్రహ్మాండంగా జరగబోతుంది.
సీట్లు అనుకున్న కన్నా ఎక్కువ వస్తాయి. నెల్లూరులో 1,00,000 ఓట్ల కన్నా మెజారిటీ కూడా మాకు పెరుగుద్దనే నమ్మకం విశ్వాసం రోజు వచ్చింది. తప్పకుండా రాష్ట్రంలో నెంబర్ 1 నారాయణ గారు అవుతారు. ఈ జనం పంపేటలో కూడా రాష్ట్రంలో నెంబర్ 1 నారాయణ గారు అవుతారు. మన పొంగూరు నారాయణ గారి ఆధ్వర్యంలో ఈరోజు సుమారుగా 250 బస్సులు అలాగే టెంపోలు ఇవన్నీ కూడా చిలకలూరిపేటకు బయలుదేరుతున్నాయి. ఎక్కడ కూడా ఏ బస్సు కూడా కంప్లీట్గా ఫుల్ అయిపోయి ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభలాగా డూప్ షాట్స్ అయితే చేయట్లేదు నారాయణ సారు. ఒక సిస్టమేటిక్గా ఒక క్రమశిక్షణగా ప్రతి ఒక్క బస్సులో సీటింగ్ కెపాసిటీ ఎంత ఉందో, ఎందుకంటే వచ్చిన ప్రజలు కూడా ఇబ్బంది పడకుండా ఉండేదానికి వాళ్ళకి సీటింగ్ కెపాసిటీ కూడా కరెక్ట్గా ఏర్పాటు చేసి ఏ బస్సుకి ఎంత సీటింగ్ కెపాసిటీ ఉంది అని ముందుగా కూడా ఆ డివిజన్ ప్రెసిడెంట్స్కి ఆ సెక్రటరీస్కి వాళ్ళందరూ కూడా తెలియపరిచి వాళ్ళందరినీ కూడా ఫుల్ఫిల్ చేయమనడం నిజంగా కూడా మా అందరికీ కూడా ఆనందదాయకం. ఈరోజు మీరు మీడియా మిత్రులు అందరూ చూస్తున్నారు. గతంలో ఎప్పుడు నేను విద్యార్థి దశ నుంచి రాజకీయాల్లో ఉన్న ఇన్ని బస్సులు కానీ ఇన్ని టెంపోలు కానీ ఎప్పుడు కూడా నేను చూడలా. ఏది ఒక ప్రోగ్రాంకి వెళ్ళేటప్పుడు అంటే గతంలో మహానాడుకు కూడా వెళ్ళాం, ఇప్పుడు కూడా ఇంత ఘనంగా ఎప్పుడు జరగలా. కాబట్టి రేపు జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఓడిపోతున్నాడని చెప్పి నేనైతే ఖచ్చితంగా చెప్తున్నాను. కాబట్టి రేపు తెలుగుదేశం ప్రభుత్వం ప్రభంజనం వీస్తుంది. ఎందుకంటే నేను ఎలక్షన్ కోడ్తో ప్రూవ్ అయిపోయింది. ప్రజలందరూ కూడా ఒక్కొక్కరు అందరూ బయట వేలాది మందిగా బయటకు రాబోతున్నారు. అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అలాగే బీజేపీ పార్టీకి అలాగే జనసేన పార్టీకి పూర్తిగా మద్దతు ఇస్తున్నారని చెప్పి మనం చేస్తున్నాం.